సుమా గారు ఎక్కడ, ఎప్పుడు పరిచయం అయ్యారు? ఎవరు ఎవరిని పడేశారు ఫస్ట్? యాక్చువల్గా నేనే పడేశానండి. మీరే పడేశారా? ఆడవాళ్ళు అంత ఈజీగా చెప్పరు కదా. పడితే లడికి పడితే పటానికే తరీకే అవుతాయి అన్నట్టుగా వాళ్ళు కూడా ఇష్టపడతారు కానీ వాళ్ళు చెప్పరు. అవునా అబ్బా అంట. అయితే ఫస్ట్ నాకు ఈవిడ ఉన్న సంగతి కూడా తెలియదు అప్పటికి. ఏది నేను ఇండస్ట్రీలో ఈవిడ 91కి స్టార్ట్ చేసిందంట టెలివిజన్లో కెరియర్. బట్ నాకు ఎక్కడ తారసపడలేదు. నేను సింగిల్ ఎపిసోడ్ చేసిన నా వయసు తగ్గట్టుగా ఉండే, సో ఎక్కడ తారసపడలేదు. 94లో మేము సింగిల్ ఎపిసోడ్ తీసి సబ్మిట్ చేయాలి. చేస్తేనే మళ్ళీ 13 ఎపిసోడ్స్ అప్రూవల్ వస్తుంది గవర్నమెంట్కి. సింగిల్ ఎపిసోడ్ ఎవరైనా కానీ ప్రైవేట్ ఇదైనా చేసిన తర్వాతే ఇస్తారు మిగతావి. ఒక పైలట్ ఎపిసోడ్ చేయాలి. ఎడిట్ రూమ్లోకి వెళ్ళా. అక్కడ తెర మీద ఈయన ఎడిట్ చేస్తున్న దాంట్లో ఈవిడ కనపడింది. ఇది జంజాల గారి సాంగ్. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు సాంగ్కి టెలివిజన్లో కరెక్ట్గా ఫ్రేమ్ ఎంట్రీ. నేను ఎలా ఎంట్రీ, ఈ ఫ్రేమ్ ఎంట్రీలోకి ఎడిట్ టేబుల్ మీద మానిటర్లోకి ఎంట్రీ. బాగానే ఉందమ్మా, లైన్ వేయచ్చు కదా అనుకున్నాం. మనకి తెలియదు, ఎక్కడ తారసపడలేదు. ఈవెన్చువలీ అది అయిపోయిన వెంటనే 95లో మా ఓన్ డామిడ్ కథ తిరిగింది ఎక్స్టెన్షన్ పార్ట్ షూట్ చేస్తున్నాం. దానికి అంతా వెళ్ళి టైర్డ్ అయిపోయి వచ్చేసినాం ఎక్కడ అందరం. అప్పుడు జీకే మోహన్ గారు అని చెప్పేసి, ఇప్పుడు కూడా జెమినీలో పెద్ద వ్యక్తి, జీకే, ఆయన డైరెక్ట్ చేస్తూ అప్పట్లో వాళ్ళు సింగిల్ ఎపిసోడ్ అవి తీసేవాళ్ళు. సింగిల్ ఎపిసోడ్స్ ఉండేవి. నాన్న రాజా నువ్వు ఒక సింగిల్ ఎపిసోడ్ చేయాలి డిఫరెంట్ సబ్జెక్ట్ మీద. అప్పటికి నేను ఎంఏ జాయిన్ అయ్యాను 95. అంటే సరే అని అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళాం. ఆ రోజున నన్ను చూసి రేపు షూటింగ్ అమ్మా, రేపు పలానా జీటీలో షూటింగ్ అంటే సరేనండి నేను వెళ్ళాను. అక్కడ ఈవిడ పరిచయం చూసా. ఆహా, కానీ షూటింగ్ హడావిడిలో ఉన్నాం. సో పెద్దగా గ్యాప్ లేదు. ఎంతసేపు రెడీ టేక్ సీను. దీంట్లో ఇక్కడ టైం ఉంటే కదా కమ్యూనికేట్ చేయడానికి. లేదు, ఇంకో రోజు ఉంటే బాగానే ఉండే, ఏదో ఒకటి చేసామండి మాయ అనుకున్నాం. బట్ లక్కీగా మరి ఇంకో కొంచెం టైం ఉంటే బాగుండి ఏదో ఒకటి చేసేవాడి అంటే ఏం చేస్తారు? ఏం లేదు, అంటే ఏదో ఒకటి ఊరికే అటెన్షన్ మాట్లాడడానికి ఏదో ఒకటి ప్రయత్నానికి ఛాన్స్ లేకుండా పోయింది అని ఫీల్ అయ్యాను. తర్వాత ఈవెన్చువల్లీ ఏమన్నారంటే ఇంకో రోజు షూటింగ్ ఉందన్న. ఆహా బాగానే ఉంది అనుకున్నా. బట్ ఆ రోజు నాకు ఒక్కొక్క గంటలో నన్ను తోలేశారు. ప్యాచ్ వర్క్ చేసుకున్నా, మిస్ అయిపోయింది అనుకున్నాను. తర్వాత మళ్ళీ అదే సంవత్సరం మీర్ గారి జీవన రాగాలని మొత్తం అంతా తెలుగు వాళ్ళ పాటలు, తెలంగాణ పాటలు, అన్నీ తెలుగు ప్రాంతం, తెలుగు భాష, ఎక్కడెక్కడ చిత్తూరు, ఇంకా రాయలసీమ, కృష్ణా జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, అన్ని ఫోక్ సాంగ్స్, అన్ని పల్లె పాటలు అవన్నీ తీసుకొని అన్ని ప్రదర్శనలు, అన్ని పాటల్ని షూట్ చేశాం. అదంతా చేస్తున్నప్పుడు మీ వెనక తెలుగు వాళ్ళ పెళ్లి తంతు ఉంటుంది కదా, 5 రోజులు 7 రోజులు ఇదివరకు జరిగే, అదంతా కూడా ఒక పర్టికులర్ దీంట్లో షూట్ చేయాలి. అయితే వెనక పాడేవాళ్ళు కావాలి. పెళ్లి కూతురు గురించి, పెళ్లి కొడుకు గురించి మాట్లాడుతూ పెళ్లి ఎలా ఉంటుంది, పెళ్లిలో సందడి ఎలా ఉంటుంది, వియ్యాల వారు ఎలా వస్తారు, ఈ వీళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఇలాంటివన్నీ పాట రూపంలోనే మొత్తం అంతా చెప్పాలి. పాడేవాళ్ళు కావాలి, లిప్పిచ్చేవాళ్ళు, దానికి హావభావం వెనక ఉంది. సనా గారు, సుమ, ఇంకా ప్రీతి నిగమ్ గారు, మిగతా అందరూ డిఫరెంట్ ఎపిసోడ్స్లో ఉన్నారు. ఎవరో కొత్త అమ్మాయిని నా పక్కన పెళ్లి కూతురు, ఈ ఇద్దరం పెళ్లి కూతురు పెళ్లి కొడుకు, యంగ్ పీపుల్. అమ్మాయి ఎవరు కొత్త అమ్మాయి, అమ్మాయి నాకు ఇప్పుడు గుర్తులేదు. ఆ అమ్మాయికి ఇప్పుడు నన్ను చూస్తే గుర్తుపడుతుందేమో కానీ అమ్మాయి కొత్త ఇండస్ట్రీకి.
ఈ పెళ్లి సెటప్ ఇంకోటి తంతు ఇవన్నీ అని జీలకర్ర బెల్లం ఇంకోటి పెట్టడాలు ఇవన్నీ అనేసరికి అయిపోయి నెక్స్ట్ ఇంకోటి అంటే వాళ్ళకి భయం వేసింది, ఇదేమైనా నిజంగా పెళ్లిలాగా అయిపోతుందేమో. నెక్స్ట్ డే ఫాలోఅప్ శోభనం గది సీను అంటే పాటలు ఎలా ఉంటాయి అనేది వాళ్ళు రాలేదు మరుసటి. సో ఈవెన్చువల్లీ ఏమైందంటే మళ్ళీ షూట్ చేయాల్సి వచ్చి ఎవరు దొరకరు. అప్పటికప్పుడు ఎలా షెడ్యూల్లో కొత్తగా మళ్ళీ టైం పడుతుంది సెలెక్ట్ చేయాలి. అందుకనే వెనకున్న సుమన్ తీసుకొచ్చి పెళ్లి కూతురుకు కూర్చోబెట్టారు. మళ్ళీ మొత్తం పెళ్లి షూట్ చేసి అప్పుడు కూడా పెద్దగా ఫీలర్స్ మెల్లగా పంపించేవాడిని కానీ పెద్దగా లేదు, టైం లేదు. ఎంతసేపు ఈ హడావుడిలో ఉన్నాం. మేఘమాల షూటింగ్ మా నాన్న డైరెక్షన్లో, సుమ షీ వాజ్ యాక్టింగ్ హీరోయిన్, నేను ఏదో మధ్యలో వచ్చిన క్యారెక్టర్. అప్పుడు కరెక్ట్గా తీసాను నా మొత్తం అస్త్రాలు అన్ని ఎప్పుడు ఏ టైంకి ఏ బాణం విసరాలో అన్నీ సంధించాం. అదే చెప్తున్నా కదా, లడికి పడితే మగర్ పటానికే తెరికి పోతే అన్నట్టు మొత్తానికి చివరాఖరికి తెలుసు ఏమొస్తుందో ఆన్సర్ తెలుసు. వచ్చిన తర్వాత మళ్ళీ ఎలా ఎస్ అనిపించుకోవాలో కూడా తెలుసు. ఓకే ముందు నో వచ్చేసిందా మరి అంతే కదా. మీరు అన్ని బాణాలు వదిలినా కూడా ఏ బాణానికి అంటే కొన్ని లాస్ట్ అస్త్రం కింద ఒకటి పెట్టుకున్నా, ఒకటి రెడీ పెట్టుకున్నారా, అది చివరాఖరి అస్త్రం. ఈ లోపల మామూలు బాణాలు విసిరాను. తెలుసు ఖచ్చితంగా అంటారు చలో ఇది నేను కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలని. చివరికి కొంచెం చాలా ఎమోషనల్గా చేసి అలా అనేసరికి ఎవరైనా న్యాచురల్గా పాపం కుర్రాడు అలా చేసి అలా స్టార్ట్ అయింది. తర్వాత మధ్యలో 1.5 year బ్రేకప్. సినిమా తనేదో చేస్తానంటే నేను షూటింగ్లో అక్కడ ఉన్నా, ఎందుకు సినిమా చేయడం, వద్దులే టీవీ చేస్తున్నావు కదా సినిమాని. ఈవెన్చువల్లీ తను అనుకుంది ఇక్కడ పెళ్లి కాకముందే ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతున్నా అంటే చాలా పెళ్లి తర్వాత చాలా రిస్ట్రిక్షన్స్ పెడతాడేమో అనుకొని, అదే అప్పట్లో సెల్స్ ఏం లేవు, ల్యాండ్లైన్కే ఫోన్ చేస్తే కట్టు ఎత్తి మాట్లాడేది కదా. ఇవిడు కాదు ఇంకొకళ్ళు ఇద్దాం, ఇంకొక మళ్ళీ ఎవరు అని చెప్పేసి అనుకో. అదే మధ్యలో నేను కూడా 1 year నేనేం కూడా నా పనిలో నా షూటింగ్ నా హడావిడిలో ఉన్నాను. మళ్ళీ 98 ఎలక్షన్స్ టెలివిజన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫస్ట్ ఫామ్ అయ్యి మా ఇంట్లోనే ఫామ్ అయ్యింది. అప్పుడు మేమంతా ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ ఫస్ట్ ఫామ్ అవ్వడమే, బైలాస్ ఇంకోటి అన్ని ఫామ్ అవ్వడమే మా ఇంట్లో కూర్చొని మొత్తం అంతా ఫామ్ చేశారు మా నాన్న నుండి. అప్పుడు ఆ ఎలక్షన్స్ అన్నది బైలాస్ ఇంకోటి ఎలక్షన్స్ జరగాలన్నప్పుడు రవీంద్ర భారతిలో ఎలక్షన్స్ కండక్ట్ చేశాం. అప్పుడు బ్యాలెట్ బాక్సులు అంటాం కదా, బ్యాలెట్ బాక్సులు ఏం లేవు, లేకపోతే ఆ ఖర్చు కూడా ఎందుకు, డబ్బులు ఎవరి దగ్గర లేవు. అది ఫామ్ చేసే టైంకి పెద్దగా టెలివిజన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ డబ్బులు కూడా లేవు. మాకు శ్రీలక్ష్మి అవుట్డోర్ యూనిట్ అని ఉండేది, దానికి 2 kg బాక్సులు తయారు చేయించారు మా నాన్న దగ్గరుండి. వుడెన్ బాక్సెస్ 2 kg బాక్సులు పెట్టడానికి, ల్యాంపులు ఆ లైట్లు పెట్టడానికి, ఆ బాక్సులనే బ్యాలెట్ బాక్సులుగా తీసుకెళ్ళి పెట్టి అందులో సుమగారు కూడా పోటీ చేశారు. అయితే అనుకోకుండా ఓడిపోయారు. అక్కడ మళ్ళీ మేము అంతా కౌంటింగ్లో అంతా కూర్చొని ఉన్నాం. అప్పుడు చూసి పైనుంచి చూసి మళ్ళీ ఏదో మళ్ళీ స్టార్ట్ చేశాను. సరే ఈవెన్చువల్లీ ఓకే అనుకున్నంత లోపల నేను సర్లే ఇంకా ఉంటుంది టైం ఉంటుందిలే లవ్కి అనుకున్నాం. ఈ లోపల మళ్ళీ గబుక్కుని వెంటనే ఇంట్లో తెలిసిపోయింది. మా ఇంట్లో వాళ్ళు రెడీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మెల్లగా ఏదో చెప్పినట్టుంది. గబుక్కుని విత్ ఇన్ నో టైం డిసెంబర్ కల్లా వేసుకున్నారు. జనవరిలో బెట్రోతల్ ఇది అంటారు కదా, ఎంగేజ్మెంట్ లాంటిది అయిపోయింది. ఫిబ్రవరిలో పెళ్ళికి కూడా నేను మా వాళ్ళకి డౌట్, వీడు నిద్ర లేస్తాడో లేదో అని. ఎందుకంటే నేను తెల్లవారులు వర్క్ చేసి వచ్చాను.
మార్నింగ్ 4:30 5 o'clock 5కి వచ్చి ముహూర్తం. 5:30 కాదు 8:30 ముహూర్తం 5 వరకు 5:30 6 వరకు నేను షూటింగ్ చేసుకొని ఇంటికి వచ్చాను. ఓకే ఓకే. తెల్లవారులు నిద్రలోనే ఉన్నాను. వాళ్ళకి డౌట్ వీడేంటి కరెక్ట్గా ఆ టైంకి నిద్రపోతాడేమో అని డౌట్. అలా పెళ్ళి అయిపోయిన తర్వాత లాస్ట్ మినిట్ వరకు పెళ్ళి అయిపోయింది. మళ్ళీ 1 day 2 days గ్యాప్. మళ్ళీ ఏదో హనీమూన్కి వెళ్తా ఉంటే లేదు డబ్బింగ్ చెప్పాలి. లాస్ట్ మినిట్ వరకు డబ్బింగ్ చెప్పి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ట్రైన్ ఎక్కాను. మళ్ళీ రావడం మళ్ళీ వెంటనే షూటింగ్లు స్టార్ట్. నో గ్యాప్. ఒకేసారి ఐ వాజ్ డూయింగ్ 4-5 డైలీ సీరియల్స్ 6 డైలీ సీరియల్స్. రోజు హార్డ్లీ అరగంట మాత్రం ఇంటికి వచ్చి స్నానం చేసి తినడానికి టైం పొద్దున పూట పొద్దున 7 గంటలకు స్టార్ట్ ఒక సీరియల్ ఫినిష్ చేసేవాడిని 1 గంట 12:30 1 గంటకల్లా. ఈ 12:30కు ఇంకో లొకేషన్కి వెళ్ళి అక్కడ భోజనం చేసి మళ్ళీ మొదలెట్టేవాడిని. మళ్ళీ సాయంత్రం 7 గంటలకు అలా ఫినిష్ చేసుకుని ఇంకో లొకేషన్కి వెళ్ళేవాడిని. అక్కడ షూటింగ్ చేసేవాడిని. అక్కడంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నా కోసం డబ్బింగ్ సపరేట్గా మళ్ళీ రోజుకి 6 సీన్లు 7 సీన్లు డబ్బింగ్ చెప్పాల్సి వచ్చేది. 2-3 ఎపిసోడ్లు కంటిన్యూస్గా ఉంటాయి కదా. సో రోజు 3-4 డబ్బింగ్లు ఉండేవి. ఈ షూటింగ్ అవర్స్ కాకుండా డబ్బింగ్ నా కోసం తెల్లవారి 3 గంటలకు కూడా డబ్బింగ్ స్టూడియోలో ఇంజనీర్ పడుకొని ఉండేవాడు. వచ్చేవాడు సరే ఇప్పుడు మొదలెడదాం డబ్బింగ్ అని. సుమా గారికి అప్పటికి తెలుగు వచ్చా అండి? వచ్చు, అప్పటికి వచ్చు. ఎందుకంటే మొత్తం అంతా బికాస్ అంతకుముందు సంగతి నాకు తెలియదు. ఎప్పుడు నేను నాకు పరిచయం అయిన దగ్గర నుంచి నిమ్ గారు వాళ్ళతోటి వాళ్ళందరూ అన్ని సీరియల్స్ చేసింది కాబట్టి చక్కగా నేర్పించి చేసి బాగా నేర్చుకున్నాను. అప్పటికే వచ్చు. నాకు పరిచయం అయ్యే టైంకి బాగా. అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా సౌండింగ్ ఇంకా ఎక్కువ. ఎందుకంటే రోజు క్లాసెస్ వింటూ ఉండేది కింద ఎక్కడో చోట. మా అమ్మ రోజు డిక్షన్ క్లాసులు, వాయిస్ ఎక్సర్సైజులు, ఈ పద్యాలు పలికించడం, చదవడం ఇవన్నీ ఇంకొంచెం మెరుగుపడడానికి. ఇంట్లోనే ఉన్నారు కాబట్టి అంటే ఎక్కడో చోట వింటూ ఉంటుంది ఇంకా క్లాసులు. పైనుంచి గట్టిగా మార్నింగే స్టార్ట్ అయ్యేది క్లాసులు. దానికి ఆ టైంలో వింటూ ఉండేది. సో అలాగా మొత్తానికి లవ్ స్టోరీని సక్సెస్ చేశారు. నేను ఈ లవ్ స్టోరీలో చాలా బాగుంటుంది. బోల్డ్ అంత చేజులు బోల్డ్ అంత ఉంటుందేమో బాగా ఆశపడ్డాను. బైకు తీసుకొని సుమా గారిని ఎత్తుకుని పారిపోదాం ఇవన్నీ ప్లాన్ చేసాం. మొత్తం చక్కటి వేడి పెనం మీద నీళ్లు పోసినాడు. మొత్తం నీరు గారిపోయింది. అంతా ఏంటి అంటే రేపు మార్నింగ్ ఎలాగైనా రెడీ అన్ని ప్లాన్ చేసుకున్నాం. ఒప్పేసుకున్నారు. మొదట ఒప్పుకోలేదన్నారు కదా, తర్వాత ఎలా ఒప్పించారు వాళ్ళ పేరెంట్స్? ఆవిడ ఒప్పించింది. ఓకే. మనం ఒప్పించడానికి మనకు లాంగ్వేజ్ వస్తాయి కదా. వాళ్ళకి తెలుగు రాదేమో. వాళ్ళ మదర్కి వచ్చు కానీ కాకపోతే మొత్తంతో మలయాళీ తెలుగు మాట్లాడినట్టే ఉంటుంది. మలయాళం వాళ్ళు ఎక్కడ మాట్లాడినా ఇంగ్లీష్ కూడా మలయాళంలో మాట్లాడతారు. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటారండి? లేదు ఇక్కడే. మా అత్తగారు ఇక్కడే హైదరాబాద్లోనే ఉంటున్నారు. మా అత్తగారు వాళ్ళ బంధువులంతా అందరూ కేరళలోనే. మీ మామగారు? మామగారు పోయారు 2013లో పోయారు ఆయన. తర్వాత ఇంకా అత్తగారు ఇక్కడికి వచ్చేసారు. లేదు సింగిల్. కజిన్స్ ఉన్నారు.